హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు తాజా సమాచారం అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. పెన్షన్లు ఎవరెవరికి జమ కావాల్సి ఉంది, ఎప్పుడు అవుతాయన్న వివరాలు అయితే వీడియోలో ఉన్నాయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నరసరావుపేట ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షనర్స్కి ఎవరికి అయినా పడ్డాయా అంటున్నారు. సో నరసరావుపేట ఎస్టీఓ పరిధిలో అయితే ఇంకా ఫ్యామిలీ పెన్షనర్స్కి పూర్తి స్థాయిలో జమ కాలేదండి. సో త్వరలోనే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ఈరోజు 3వ తారీఖు, సో 5వ తారీఖు లోపలైతే తప్పకుండా జమ అవుతాయండి. అలాగే నరసరావుపేట అయిపోయింది కదా, ఇప్పుడు ఒంగోలు సంబంధించి కూడా అడుగుతున్నారండి. సో ఒంగోలు టౌన్ ఫ్యామిలీ పెన్షనర్స్ సంబంధించి ఎవరికైనా పడ్డాయా అని అయితే అంటున్నారు. సో చాలామందికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ జమ అయ్యాయి, కానీ కొద్దిమందికి అయితే పెండింగ్లో ఉన్నాయండి. సో అవి ఇవ్వాలని రేపైతే జమ అయ్యేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒంగోలు తర్వాత గుడివాడ కూడా అడుగుతున్నారు, ఇంకా జమ కాలేదు అని. సో కాకినాడ బిల్ అయితే నాట్ అప్రూవ్లో ఉంది అని అయితే అంటున్నారండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సీతమ్మధారలో ఒక పెన్షనర్ అంటున్నారు, బిల్లు స్టిల్ నాట్ అప్రూవ్లో ఉంది సార్, ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఈ మిగిలిన 10-20% మందిలో కూడా ఒక 5% మందికి ఈ విధంగా ప్రాబ్లం అయితే ఉందండి. బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉందని అయితే అంటున్నారు. మరికొందరు బ్యాచ్ నెంబర్ వరకు అలాట్ అయిందని అయితే అంటున్నారు. సో ఆ బ్యాచ్ నెంబర్ అలాట్ అయినవన్నీ కూడా ఇవాళ సాయంత్రం లోపల అయితే జమ అవుతాయండి. ఇంకా కర్నూలు సంబంధించి ఇంకా మాకు జమ కాలేదు పెన్షన్ అని అయితే అంటున్నారు. అలాగే సో ఈ విధంగా కర్నూలు ఎస్టీఓ సర్వీస్ పెన్షనర్ నాట్ క్రెడిట్, సో దయచేసి తెలియజేయండి అని అయితే కోరుతున్నారండి. సో కర్నూలు సంబంధించి వాళ్ళు, సో అందరికీ ఇదే అండి, 5వ తేదీ లోపల పూర్తిగా అయితే జమ అవుతాయి. కొంతమందికి బిల్ స్టేటస్ చూసినట్లయితే అతి తక్కువ మందికి బిల్ నాట్ అప్రూవల్ అని అయితే ఉంది. మరి కొంతమందికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది. కొంతమందికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి, మరికొందరు అయితే జమ అయ్యాయని కూడా చెప్తున్నారండి. సేమ్ కర్నూలు ఎస్టీఓ పరిధిలోనే అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నరసరావుపేట, ఒంగోలు, కర్నూలు, సో ఈ విధంగా ఇంకా జమ కావాల్సినవి అయితే ఉన్నాయి. ఇవి ఈరోజు రేపట్లో అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయండి. సో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.